ఎమ్మెల్సీ ఇప్పుడు త్వరలో రాబోతా ఉన్నాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీ క్యాండిడేట్ను కూడా ఒకరిని తీసుకోవాలంటే ఫిరోజ్ ఖానే సూటబుల్ అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీకేమో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరేమన్నా అలాంటి లాభం ఏమైనా చేయబోతా ఉన్నారా? 24 hours పని చేస్తాం, జీవితం ప్రజలకి అంకితం చేసినాం, కమిట్మెంట్తో ఉన్నాం, కాన్ఫిడెంట్ కూడా ఉన్నాం. సింపుల్ ఒకటే లాజిక్, ఎంఐఎంతో దోస్తీ ఉంటే ఫిరోజ్ ఖాన్ రాడు, ఓకే, ఎంఐఎంతో దోస్తీ ఉండకపోతే ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. స్టోరీ అంతే సింపుల్ లాజిక్. ఎంఐఎం పార్టీతో దోస్తీ చేస్తే అసదుద్దీన్ ఫిరోజ్ ఖాన్ రావద్దు అంటాడు. ఓవర్ వాళ్ళ అన్ని లంగ పనులకు ఆన్సర్ ఇచ్చేది ఒకటే వ్యక్తి తెలంగాణలో, ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ పెట్టుకుంటే ఫిరోజ్ ఖాన్ రాడు, వాళ్ళు దోస్తీ పెట్టకపోతే ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. ఫిరోజ్ ఖాన్ కావాలనుకున్నప్పుడు ఎంఐఎంతో దోస్తీ పెట్టకుండా ఉండొచ్చేమో కదా కాంగ్రెస్ పార్టీనే. ఆ ముఖ్యమంత్రికి అడగండి, నాకు వద్దు. హిందీ భవన్ ఒకటే కాదు, జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ అన్ని కూడా నిండిపోయేది గతంలో ఎవరు వచ్చినా. ఈ రోజు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత మొదటిసారి వస్తే కనీసం ఇక్కడ గాంధీ భవన్ లో కూడా ఒక కటౌట్ కనబడట్లేదు, వెల్కమింగ్ బ్యానర్ కనబడట్లేదు, ఒక క్రాకర్స్ లేవు, ఒక పూల బొకే లేదు. మీరు కూడా ఉత్త చేతులతోనే వస్తా ఉన్నారు. అసలు ఈ యొక్క సంస్కృతిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు ఇట్లనే వస్తాడు. నేను కన్వళ్ళు పూలు ఎవరికి ఖుష్ బాబా ఎవరికి ఖుష్ చేయడానికి నేను తీసుకురాను. నేను కూడా సేమ్ మీనాక్షి నటరాజన్ అడుగు జాడలో నడిచే ఒక వ్యక్తి. సో జబర్దస్త్ ఉన్నది. ఎందుకు రా నీకు కటౌట్లు అంత 20 ఫీట్లు 50 ఫీట్లు కటౌట్లు పెడితే నువ్వు అంత పెద్ద లీడర్? సారీ. సో ఆ సిద్ధాంతం నటరాజన్ నో అంటుంది. జబర్దస్త్ చేస్తున్నారు. ప్రజలు పనులు చేయాలి, ప్రజల మనసులో ఉండాలి. అదే నటరాజన్ గారు. पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद।